హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను టమాటా నిల్వ పచ్చడి తయారు చేయడం చూపిస్తానండి. ఇది పాత పద్ధతిలో తయారు చేసిందండి. అప్పటికప్పుడు తయారు చేసుకునే పచ్చడి గట్ట కాదు. చాలా కంఫర్ట్గా తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. ముందు నేను బాగా పండినవి 5 కేజీలు టమాటాలు తీసుకున్నాను. ఇవి నాటు టమాటాలేనండి. మీ దగ్గర నాటు టమాటాలు దొరికితే తీసుకోండి, లేకపోతే హైబ్రిడ్ టమాటాలు అయినా పర్వాలేదు. వాటిని శుభ్రంగా ఉప్పు నీళ్ళలో కడిగేసి పొడిగా ఉండే కాటన్ క్లాత్ మీద ఆరబెట్టేశానండి. అవి ఆరిపోయిన తర్వాత చక్కగా శుభ్రంగా అసలు తడి లేకుండా చేసుకొని ఇలా ఒక్కొక్క టమాటా పండుని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మూటి దగ్గర భాగాన్ని తీసేసి 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటా పళ్ళు అన్నిటిని కూడా ముందు సగం పళ్ళు ముక్కలు కట్ చేసుకొని వాటిని మనమేమోని దేంట్లో అయితే టమాటా పచ్చడిని ఊరబెట్టాలనుకుంటున్నామో ఆ ప్లాస్టిక్ కంటైనర్ కానీ గాజు కానీ ఏదో తీసుకొని ముందు ముక్కలు వేసుకోవాలండి. ఫస్ట్ కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసుకొని గ్లాసులు ఉప్పు వేయాలి. అంటే ఇప్పుడు 5 కేజీల టమాటా పళ్ళుకి నాకు 350 నుంచి 400 గ్రాములు ఉప్పు పడుతుందండి. కళ్ళుప్పు వేసుకోవాలి. అలాగే మిగతా టమాటా పళ్ళు కూడా ముక్కలు కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని ఈ పైన మళ్ళీ ఇంకో గ్లాసులు ఉప్పు వేయాలండి. అంటే మనకి 5 కేజీల టమాటా పళ్ళుకి 2 గ్లాసులు ఉప్పు అంటే 400 గ్రాములు కళ్ళుప్పు పడుతుందండి. అంటే 1/2 కేజీ కన్నా ఇంకా తక్కువే మాట. అయితే ఇప్పుడు టమాటా పళ్ళు ఈ ఉప్పు కలిసేటట్టు కొంచెం బాగా కలుపుకొని మూత పెట్టేసి మనం 3 రోజులు నానబెట్టాలండి. అంటే 3 రాత్రులు వదిలేయాలి. అలాగా వదిలేసిన తర్వాత మార్నింగ్ తీసి ఇలా టమాటా పళ్ళలోంచి రసాన్ని జ్యూస్ని సెపరేట్ చేసుకోవాలండి. చేతితో గట్టిగా పిండేసి ముక్కలు ఊట విడివిడిగా పెట్టుకోవాలి. అన్నిటినీ ముక్కలుగా సెపరేట్ చేసుకోవాలి. ముక్కలు మట్టికి ముక్కలు, ఊటకు మట్టి ఊట సెపరేట్ చేసుకొని వీటిని ఎండలో పెట్టుకోవాలండి. మేడ మీదకి తీసుకెళ్ళి చక్కగా పాలిథిన్ పేపర్ వేసుకొని ముక్కలన్నింటినీ కూడా ఒకదానికొకటి తగలకుండా అలా పెట్టుకొని ఊట ఒక పళ్ళెంలో వేసుకోవాలండి. వేసుకొని 3 రోజులు ఎండబెట్టాలి. అంటే మనకి ఎండలు బాగా వచ్చాయి అనుకోండి 2 రోజులైనా సరిపోద్ది, లేకపోతే 3 రోజులు ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు ఎండలు బాగా వస్తున్నాయి కదా, 3 ఎండ్లు ఎండితే సరిపోద్దండి. అప్పుడు తీసుకొచ్చిన తర్వాత మనం ఒకరోజు ఆ రాత్రి వదిలేసి మర్నాడు మళ్ళీ ఆ ఓట్ని కంటైనర్లో వేసుకొని పిక్కలు నార అన్నీ తీసేసిన చింతపండు అండి 1/4 కేజీ అండి. ఓకేనండి, ఇలా 1/4 కేజీ చింతపండు వేసుకొని చక్కగా ఈ ముక్కలు ఎండిపోయి చూసారు కదా, ఎక్కువ ఎండిపోయి అనుకోండి రుబ్బుకునేటప్పుడు మరి మనకి చాలా కష్టమైపోద్ది. అందుకు కొంచెం ఓట ఎక్కువ ఉన్నప్పుడు ఇలా 3 రోజులు ఎండబెట్టుకొని చింతపండు ముక్కలు ఓట్లో వేసి నానబెట్టేసుకోండి. మళ్ళీ ఒకవేళ ఏమైనా తడిగా ఉందనుకోండి పచ్చడి, అది మళ్ళీ ఒక రోజు ఎండబెట్టుకోవచ్చు రుబ్బుకున్న తర్వాత. ఇలా అంతా బాగా కలిసేటట్టు చింతపండు ముక్కలు ఈ టమాటా రసంలో కలిసేటట్టు కలుపుకొని మళ్ళీ మూత వేసి ఒక రోజున్నర లేకపోతే 2 రోజులు నానబెట్టేయండి. నానబెట్టిన తర్వాత తీస్తే ఇలా ఉన్నది చూసారా, ఇలా నానిపోయింది చక్కగా. చింతపండు ముక్కలు ఓట్లో బాగా నానిపోయింది. దీన్ని ఇప్పుడు మనం వెట్ గ్రైండర్ ఉంటే వెట్ గ్రైండర్లో వేసుకోండి, లేదు వెట్ గ్రైండర్ కాదంటే మిక్సీలోనైనా వేసుకోండి. కొంచెం వేసుకొని రుబ్బుకోండి. మిక్సీలో అయితే నేను వెట్ గ్రైండర్ ఉంది, ఇది టమాటా పచ్చడి రుబ్బుకోవడం కోసమని అలాగా ఉడియాలు పెట్టుకున్నప్పుడు రుబ్బుకోవడం కానీ అలా పక్కన పెట్టాను. అలా ఈ గ్రైండర్లో వేసుకోండి. రోట్లైనా రుబ్బుకోవచ్చు, వెట్ గ్రైండర్లోనైనా వేసుకోవచ్చు, లేకపోతే మిక్సీలోనైనా కొంచెం వేసి రుబ్బుకొని చక్కగా మెత్తగా అయిన తర్వాత ముద్దని తీసేసి మళ్ళీ కొంచెం తడి చూసుకోండి. చిన్న తడిగా అనిపిస్తుంది కదా కొంచెం. ఇప్పుడు దీన్ని ఒక పూట ఎండలో పెట్టుకోండి. అలా ఎండలో పెట్టిన తర్వాత తీసుకొచ్చి చల్లారిపోయిన తర్వాత పచ్చడి చల్లారిపోవాలి. ఎండలోంచి తెచ్చిన వెంటనే కాకుండా చల్లారిన తర్వాత కారం కలుపుకోవాలి. 1/4 కేజీ చూడండి, ఈ కారం 250 గ్రాములు కారం కావాలండి మనకి. 100 గ్రాములు కాశ్మీరీ లాల్ కారం పొడి, 150 గ్రాములు మిరపపొడి ఉంటుంది కదా, మన ఆవకాయల్లో వేసుకుంటాం కారం పొడి, ఆ పొడి కారం వేసుకొని చక్కగా పచ్చడిలోకి కారం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. కాశ్మీరీ పౌడర్, మిర్చి పౌడర్ లేకపోయినా మనకి ఆశీర్వాద్ కారం పొడి దొరుకుతుంది కదండి, అది వేసుకున్నా కూడా బాగుంటుంది. ఏదైనా ఈ పచ్చడికి 1/4 కేజీ కారం పడుతుంది. ఇలా మొత్తం కారం అంతా కలుపుకొని చక్కగా పక్కన పెట్టేసుకుందాం. అయితే ఇది మొత్తం అంతా ఒకేసారి కావాలనుకుంటే తాలింపు పెట్టుకోవచ్చు, కానీ నేనైతే ఎప్పటికప్పుడు తాలింపు పెడతానండి. ఇప్పుడు ఆ పచ్చడిని కొంత భాగం తాలింపు పెట్టాను. ఇప్పుడు దానికోసం ఒక అద్దపావు నూనె వేసుకొని ఒక 100-150 గ్రాముల ఆయిల్ వేసుకొని శనగపప్పు 2 స్పూన్లు, మినపప్పు 2 స్పూన్లు, ఆవాలు 1 స్పూను, అలాగే గుప్పిడి కరివేపాకు, 4-5 ఎండుమిరపకాయలు, 1 స్పూను మెంతులు, చిటికెడు కొంచెం 1/2 స్పూన్ ఇంగువ
ఒక వెల్లుల్లిపాయ తొక్కలు ఒలిచి వెల్లుల్లిపాయలు వేసి ఈ నూనెలోని బాగా ఫ్రై చేసుకోవాలి. పప్పులన్నీ ఎర్రగా దోరగా వేగిపోయిన తర్వాత కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చడి అంతటిని ఒకేసారి తాలింపు పెట్టుకున్నాం అనుకోండి, తినే టైం ఉండి అందరూ ఇంట్లో ఉండి తినేస్తారు అనుకుంటే పర్వాలేదు. లేదంటే కారం కలిపిన పచ్చడిని డబ్బాలో పెట్టుకొని 2 సంవత్సరాలైనా ఉంటుందండి. ఏమాత్రం పాడదు. మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టనవసరం లేదు. అందుకే కొంచెం అప్పటికప్పుడు తాలింపు పెట్టుకుంటే పచ్చడి ఎప్పుడు కూడా చివరి వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఎర్రగా ఉంటుందన్నమాట. ఇంకా ఏమాత్రం చెక్కు చెదరకుండా, ఒకవేళ తినడానికి అవ్వలేని పరిస్థితిలో 2 సంవత్సరాలు ఉన్నా ఏమాత్రం పాడవకుండా చాలా సూపర్గా ఉండే ఈ టమాటా నిల్వ పచ్చడి ఫస్ట్ నుంచి అమ్మమ్మాళ్ళు తయారు చేసే పద్ధతిలోనే నేను తయారు చేశానండి. చూస్తున్నారు కదా, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి. ఏమాత్రం కష్టం ఉండదండి. చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం టేకింగ్ అండి. కొంచెం టైం తీసుకుంటుంది. అంటే ఒక వారం రోజులు పడుతుంది ఈ పచ్చడి అంతా రెడీ అవ్వడానికి. కానీ ఒక్కసారి పెట్టి ఉంచుకుంటే మనకి ఆ చట్నీలు కానీ పెరుగు కలుపుకొని చట్నీలో తినొచ్చు, అన్నంలో కలుపుకొని తినొచ్చు, ఏదైనా. ఇంకా ఇలా అలా అని కాదండి, నాకైతే ఈ పచ్చడి ఉంటే ఫస్ట్ ముందు ఈ పచ్చడితో అన్నం తింటే కానీ తృప్తి ఉండదండి. చూసారు కదా టమాటా నిల్వ పచ్చడి వీడియో. మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ.